హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ బిగ్ హాయ్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఒక చక్కటి మంచి విషయాన్ని చెప్పుకుందాం. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? ఆడపిల్లలు ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. ఇవాళ రోజున చాలా ప్రమాదకరమైన రోజులుగా ఉన్నాయి. మరి ఈ విషయంలో కొన్ని విషయాల్ని మనం ఈరోజు చర్చించుకుందాం. మన పిల్లలు ఆడపిల్లలు ఉన్నారా? జాగ్రత్త. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? మరి అయితే అందరూ ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి. మన కుటుంబ సభ్యులు కాని వారి నుంచి పిల్లల్ని దూరంగా పెట్టండి. పిల్లల్ని ఒంటరిగా ఆడుకోమనడం, పక్క ఇళ్లకు పంపడం అంత మంచిది కాదు. మనతో ఎంతో చనువుగా ఉన్న బయట వాళ్ళు కూడా పిల్లలకి ప్రమాదకారులే కావచ్చు. ఇతరులు మన పిల్లల్ని ఎత్తుకుని ముద్దులిడుతున్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. చాక్లెట్ కొనిపెడతా, షాప్కి తీసుకెళ్తా అంటూ మీ దగ్గర నుంచి పిల్లల్ని తీసుకున్న వ్యక్తుల కోరికను సున్నితంగా తిరస్కరించండి. పరిచయం ఉన్న వ్యక్తులకు పిల్లల్ని అప్పగించి బయటకు తీసుకెళ్ళమని మీరే పురమాయించకండి. అత్యవసర పరిస్థితుల్లో పిల్లల్ని వేరే ఇంట్లో వదిలి కానీ లేదా మీ ఇంట్లోనే వదిలి వెళ్ళవలసి వస్తే ఆ ప్రయత్నం మాత్రం మానుకోండి. పిల్లలు ఆడుకునే చోట కానీ, స్కూల్కు వెళ్ళే దారిలో కానీ, స్కూల్లో జరిగే విషయాల్లో కానీ ఆరా తీస్తూ ఉండండి. కొంచెం ఎదిగిన పిల్లలకి దేహంలో ఎక్కడ ముట్టుకుంటే తప్పో, అసభ్య ప్రవర్తన ఏ విధంగా గుర్తించాలో వివరించండి. అలాంటి వ్యక్తుల నుంచి ఎలా తప్పించుకోవాలో, ధైర్యంగా ఎలా నిలబడాలో, స్వయం రక్షణ ఎలా చేసుకోవాలో మీరు వివరించాలి. ఇంటి టెలిఫోన్ నెంబర్, పోలీస్ స్టేషన్ నెంబర్ పిల్లల వద్ద నుంచి ఉంచాలి. అత్యవసర సమయాల్లో ఇతరుల సహాయంతో ఫోన్ చేసేలా పిల్లలకి నేర్పండి. ఇంటికి దూరపు చుట్టాలు వచ్చినప్పుడు మీ పిల్లల్ని మీ బెడ్రూమ్లోనే పడుకోబెట్టుకోవడం ఉత్తమమైన పని. పిల్లలు బయట ఆడుకుంటున్నారు కదా అని గంటల పనిలో తలమునకలైపోయి పట్టించుకోకుండా ఉండడం అంత మంచిది కాదు. పిల్లలు ఏదైనా చెప్పడానికి సంకోచిస్తున్న సమయంలో లేదా మూడీగా ఉన్నా, భయంగా చూస్తున్నా, వాళ్ళల్లో వాళ్ళే మదన పడుతున్నా, ఏదో జరిగింది అని గ్రహించి ప్రేమగా దగ్గరికి తీసుకొని ఆరా తీయండి. లైంగిక విషయాలలో ఎవరి మీద అయినా పిల్లలు ఫిర్యాదు చేసినప్పుడు తేలిగ్గా కొట్టిపారేయకండి. 12 ఏళ్ల బాలుర నుంచి వృద్ధుల వరకు పిల్లలకు లైంగిక శత్రువులేనన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలతో ప్రేమగా ఉండండి. మార్షల్ ఆర్ట్స్లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, వాటిని నేర్పించండి. స్కూల్లో, ట్యూషన్లో ఇతరుల బిహేవియర్ లో ఎలా ఉందో రోజు కనుక్కుంటూ ఉండండి. ప్రతి మనిషి దగ్గర ఒక 10 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. పిల్లలకి ఏదైనా డేంజర్ ఉంది అని అనిపిస్తే ఫస్ట్ గట్టిగా అరిచి గోల చేయమని చెప్పండి. నెక్స్ట్ అందుబాటులో ఉన్న రాయి, కర్ర, ఇసుక యూజ్ చేసి తప్పించుకోవడంలో ట్రైనింగ్ ఇవ్వండి. పారిపోవడానికి దారులు చూసుకోవడం నేర్పించండి. అన్నింటికి మించి ఏ విషయం అయినా సరే ఇంట్లో చెప్తే తిడతారు అన్న భయాన్ని పోగొట్టండి. ఫ్రీగా వాళ్ళ ఫీలింగ్స్ని, భయాలను ఎక్స్ప్రెస్ చేసే చనువు ఇవ్వండి పిల్లలకి. అన్న తమ్ముళ్ళు ఉంటే సోదరికి సపోర్టివ్గా ఉండడం నేర్పించండి. మా ఇంటి మహాలక్ష్మి ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. అందుకని ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి విషయాలన్నింటి కూడా దృష్టిలో పెట్టుకుంటే హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి విషయంతో రేపు కలుసుకుందాం. అందాక సెలవు. బై బాయ్.